ఇక్కడ కూడా అలానే చేస్తే ఎక్కువ రోజులు నీ కాపురం సాగదమ్మా. ఇదిగో ఈ బట్టలేసుకో. ఈ రోజైనా కాస్త మీ ఊరు అలవాట్లు మర్చిపోయి మా ఇంటి కోడల్లాగా నడుచుకో. ఎలా రెడీ అవుతుందో ఏమో ఆ మహాతల్లి. విష్ణుకి నాకన్నా మంచి వైఫ్ దొరికే ఛాన్సే లేదు. ఇంతకీ ఎక్కడ ఆ పల్లెటూరు మేడం? ఏంటి సంధ్య, ఎన్నో మంచి సంబంధాలు వస్తుంది విష్ణుకి, ఈ అమ్మాయిని చేసుకున్నాడు. లవ్ వాల్యూ తెలిస్తే ఈ పల్లెటూరు పెంటను ఎందుకు ఆంటీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటాడు? ఏంటిరా నీ రేంజ్ ఏంటి, నీకున్న ఫాలోయింగ్ ఏంటి? మీరా ఎవరండి? పార్టీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది గౌరీ. ఇంతలో వాళ్ళ అత్త అరుపులు వినిపించడంతో గౌరీ 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 కంగారుగా బయటికి వస్తూ, దేవుడా, అసలేం జరుగుతుంది ఇప్పుడు? ఇంట్లో వాళ్ళకి నేనేం సమాధానం ఇవ్వాలి? అయినా నేనేం కావాలని చేయలేదు కదా అని అనుకుంటూ హాల్లోకి వచ్చింది. అక్కడ అందరూ చాలా కోపంగా ఉండడం చూసి గౌరీ ఏం మాట్లాడకుండా భయపడుతూ నిల్చొని ఉంది. వచ్చావా? రా. ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? ఇంటి పరువంతా తీసేశావు కదా. నేను చెప్తూనే ఉన్నా వీడికి, ఈ సంబంధం మనకొద్దురా అని. చూడరా ఇప్పుడు ఈ పెళ్లి వల్ల ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ ఇంట్లో చెప్పు. అయినా నీకెంత పొగరసలు? అమ్మ డ్రెస్ తెచ్చిచ్చినా కూడా చీర కట్టుకొని వస్తావా? ఛీ, తలెత్తుకోకుండా చేసావందరి ముందు. రే విష్ణు, అసలెందుకు గొడవ పడ్డారా మీరు? విష్ణు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. నీ చెప్తాను ఆంటీ. గౌరీ నా గురించి తెలుసుకోవాలనుకుంది, అది విష్ణుకి నచ్చలేదు. నా వల్లే ఇదంతా జరిగింది. ఐఎమ్ సారీ ఆంటీ, నేను అసలు పార్టీకి రాకుండా ఉండాల్సింది. నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? మేమే నీకు సారీ చెప్పాలి. నిన్ను కాదని వేరే పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. తప్పు వాడు చేసినా శిక్ష మా అందరికీ పడుతుంది. ఇదంతా మా కర్మ. మీరా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అలాంటిది మీ తప్పు లేకుండా నువ్వెందుకు సారీ చెప్తున్నావే? తప్పు చేసిన వాళ్ళు చూడు ఎలా నిల్చొని ఉన్నారో, ఏం సంబంధం లేనట్టు. గౌరీ ఆ మాటలు విని, అత్తయ్య క్షమించండి, నేను కావాలని చేయలేదు, కంగారులో చేయిజారి పడిపోయింది. నోరుముయ్. తాళి కట్టించుకున్నంత ఈజీ అనుకున్నావా పెళ్ళంటే? ఒక భార్యగా ఎలా ఉండాలో తెలీదు, మళ్ళీ మాట్లాడుతున్నావు. ఎక్కడ ఎలా ఉండాలో తెలియనప్పుడు అడిగి నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు ఒక భార్యగా ఇంకా కోడలిగా ఓడిపోయావు. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకు మొదటి నుంచే లేదు, కానీ ఇలా ఇంటి పరువు తీస్తావని అనుకోలేదు. చిచ్చి. అయినా మీరా గురించి నీకెందుకు? అంతగా ఉంటే పెళ్లికి ముందే అన్ని కనుక్కొని చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు? అదంతా విని గౌరీ ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. అంజలి, భార్యాభర్తల విషయాల్లో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు. అయినా గౌరీ గురించి తప్పుగా మీకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది? అసలు తప్పు వాడు చేస్తే పాప మా అమ్మాయి మాటలు పడుతుంది. రే విష్ణు, నీకు గౌరీ లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. కానీ ఏం లాభం? విలువ తెలియనప్పుడు చేతిలో వజ్రం ఉన్నా రాయిలానే కనిపిస్తుంది. మీ అందరికీ ఎంత చెప్పినా మీరు మారరు. అమ్మా గౌరీ, వీళ్ళ మాటలేం పట్టించుకోమ్మా. నువ్వేం మారాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు ఉండడం నీ హక్కు. నీకు మారాలనిపిస్తేనే నువ్వు మారు. ఇంకెళ్ళి పడుకోండి, రేపు అందరం గుడికి వెళ్ళాలి. ఇంతలో నేను వెళ్ళొస్తాను ఆంటీ. అదేంటే ఇన్ని రోజుల తర్వాత వచ్చావు? కొన్ని రోజులు ఇక్కడే ఉండు. పైగా మీ అమ్మ నాన్న కూడా అమెరికా వెళ్ళారు కదా. అవునా? ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా? కొన్ని రోజులు ఇక్కడే ఉండు, మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని గౌరీ వైపు చూస్తూ వెటకారంగా అనింది. గౌరీ బాధగా లోపలికి వెళ్ళిపోయింది. గౌరీ బాధగా పడుకొని ఉంది. అప్పుడే విష్ణు లోపలికి వచ్చాడు. గౌరీ లేచి మాట్లాడాలి, క్షమాపణ చెప్పాలి అనుకునే లోపు విష్ణు బయట పడుకోవడానికి వెళ్ళిపోవడం చూసి, ఎక్కడికి వెళ్తున్నారండి? విష్ణు ఏం మాట్లాడడు. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. గౌరీ మాటలు పట్టించుకోకుండా విష్ణు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. గౌరీ చాలా బాధపడుతూ, నేను కావాలని చేయలేదమ్మా, నువ్వు చెప్పినట్టే మంచి భార్య ఇంకా కోడలిగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని తనలో తను మాట్లాడుకుంటూ బాధపడుతూ పడుకుంది. మరుసటి రోజు అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చారు. అమ్మా, కార్ రిపేర్ కి వెళ్ళింది కదా, ఇప్పుడు ఒకటే కారులో అందరం ఎలా వెళ్తాం? గౌరీ, నువ్వు ఆటోలో రా, కార్లో ప్లేస్ సరిపోదు. ఆ మాట విని రాజుకి కోపం వచ్చి, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? గౌరీ ఎందుకు ఆటోలో రావాలి? మరి కార్లో ప్లేస్ లేకపోతే ఎలా వస్తుంది? మీరా మన ఇంటి అతిథి, తనని రమ్మంటారా చెప్పండి ఆటోలో. రాజు ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచి కార్లోనే తిరిగిందా ఏంటి? ఆటోలో బస్సులు అలవాటే కదా. కానీ మీరా అలా కాదు, ఫారెన్ నుంచి వచ్చింది.
కారు ఫ్లైట్ తప్ప వేరే అలవాటు లేవు. నా వల్ల గొడవ ఎందుకు ఆంటీ? మీరు వెళ్ళేసి రండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా? సరే, మీరందరు కార్లో వెళ్ళండి, నేను గౌరీ ఆటోలో వస్తాం. ఏదో ఒకటి చేసుకోండి. అని బయలుదేరి వెళ్తారు. గౌరీ ఇంకా వాళ్ళ మామగారు ఆటోలో గుడికి చేరుకున్నారు. అప్పుడే కార్లో అంజలి వాళ్ళు వచ్చారు. అందరూ గుడి లోపలికి వెళ్తున్నారు. ఇంతలో నీ పేరు? గౌరీ. నేనెవరో ఈ పాటికి అర్థమైందనుకుంటా. విష్ణు నిన్ను ఇష్టంతో లేదా నువ్వు నచ్చి పెళ్లి చేసుకోలేదు, దానికి వేరే కారణం ఉంది. ఆ మాట విని గౌరీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. నువ్వు ఎంత అడిగినా విష్ణు నీకు ఆ కారణం చెప్పడు. విష్ణు నాకెప్పటి నుంచో తెలుసు. వాడి అలవాట్లు, ఇష్టాలు, ఫ్రెండ్స్ అందరూ తెలుసు. కానీ నీకు వాటిల్లో ఒక్కటైనా తెలుసా? తెలీదు. ఎందుకంటే విష్ణు నీకు చెప్పడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు కదా? ఎందుకంటే ఇప్పటి నుంచి విష్ణు జీవితంలో శాశ్వతంగా ఉండిపోవడానికి ఈ మీరా వచ్చింది. సో నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అని గుడి లోపలికి వెళ్ళిపోయింది. గౌరీ బాధ ఇంకా భయంతో అక్కడే నిల్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది. మీరా వెళ్ళి విష్ణు పక్కనే నిల్చొని ఉంది. అది చూసిన గౌరీ వెళ్ళి విష్ణు పక్కన నిల్చుంది. అది చూసి విష్ణు కావాలని కోపంగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. దేవుడా, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా నాన్న చాలా కష్టపడి నాకు ఈ పెళ్లి చేశారు, కానీ అసలు ఆయనకి నేనంటే ఇష్టమేనా? మధ్యలో ఈ అమ్మాయి వచ్చింది, ఏదేదో మాట్లాడుతుంది. నాకు భయంగా ఉంది స్వామి, నువ్వే అంతా చూసుకోవాలి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. విష్ణు రా, అందరం కలిసి ఒక మంచి ఫోటో దిగుదాం. చాలా ఇయర్స్ తర్వాత న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉన్నాం. లాస్ట్ ఇయర్ చాలా మిస్ అయ్యావు కదా అందరినీ. నేను ఆ రోజు చెప్పా కదా, నెక్స్ట్ ఇయర్ మనం ఇండియాలో అందరితో ఉంటామని. చూసావా, అదే జరిగింది. అదంతా విన్న గౌరీకి లోపల చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతలో గౌరీ, మా అందరినీ ఫోటో తీస్తావా వచ్చి? గౌరీ తీయడం ఏంటి? గౌరీ కూడా ఫోటోలో ఉండాలి. అయ్యో, నేను అలా అనలేదు అంకిల్. విష్ణుకి ఎప్పటి నుంచో ఇలా మనందరం ఫోటో దిగాలనే కోరిక, అందుకే ఒక్క ఫోటో అంతే. విష్ణు మీరా వైపు కోపంగా చూశాడు. గౌరీ బాధగా వచ్చి వాళ్ళందరినీ ఫోటో తీస్తుంది. మీరాని విష్ణు పక్కన చూసి గౌరీకి చాలా బాధేస్తుంది. మరోవైపు భయం కూడా వేస్తూ ఉంటుంది. అందరూ గుడి నుంచి ఇంటికి వచ్చేశారు. గౌరీ, ఈ గంగకి సహాయం చెయ్యి. వంటలు త్వరగా కానివ్వండి, అందరికీ ఆకలిస్తుంది. గౌరీకి ఆ మాటలేం వినిపించలేదు. గౌరీ ఆలోచనలో మునిగిపోయి ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటదేంటమ్మా? గౌరీ, అర్థమైందా? గౌరీ వెంటనే అత్తయ్య చెప్పండి. నీకు ఒకసారి చెప్తే వినిపీదా? 100 సార్లు చెప్పాలా? వెళ్ళి వంట పని చూడు. అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్ళింది. గౌరీ కిచెన్ లోకి వెళ్లి దిగులుగా నిల్చొని ఉంది. గౌరీని అలా చూసి, ఏంటమ్మా అలా ఉన్నారు? అమ్మగారు ఏమైనా అనుంటే పట్టించుకోకండమ్మా, ఆవిడ గురించి తెలిసిందే కదా. మీరా ఎవరు? అసలు మా ఆయనకి ఆమెకి ఏంటి సంబంధం? అది అమ్మా. చెప్పక్క, నిన్ను తప్ప ఇంకెవరిని అడగలేను. నేను అడిగినా చెప్పరు. అంజలి అమ్మ బయట దేశంలో చదువుకుంటున్నప్పుడు అబ్బాయి గారు బిజినెస్ పని మీద అక్కడికి వెళ్ళారు. అక్కడ అంటుకుందమ్మా ఈ జిడ్డు. అక్కడ అంజలి అమ్మతో ఒకే ఇంట్లో కలిసి ఉండేది ఈ మీరా. అబ్బాయి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలీదు, కానీ ఇక్కడికి రాగానే వెంటనే పెళ్లి చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని చేసుకున్నారు. నాకైతే ఇంతే తెలుసమ్మా. అదంతా విన్న గౌరీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణు ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే మీరా వచ్చింది. ఏదైనా హెల్ప్ కావాలా విష్ణు? విష్ణు పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను. నువ్వు మర్చిపోయినా నాకన్నీ గుర్తున్నాయి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు మీరా నువ్వు? అప్పుడే ఎలా చెప్పేస్తాం విష్ణు? చూడు నువ్వే ఇప్పుడే చెప్తే మజా ఏముంటుంది? నువ్వెన్ని ప్లాన్ చేసినా ఉపయోగం ఉండదు. వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే అందరికీ మంచిది. ఇందాక గుడిలో ఆల్రెడీ మీ పల్లెటూరు పిల్లంతో మాట్లాడేశా. పాపం చాలా బాధలో ఉంది. ఏం చెప్పావు తనకి? అనవసరంగా నా జీవితంలో తలదూర్చకు మీరా. నేను ఏ రోజైనా నీ గురించి చెడు చెప్తానా విష్ణు? ఛీ, నువ్వు మారవు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనిక్కడికి వచ్చిందే మీ జీవితాలు మార్చడానికి. అలాంటిది నేనెందుకు మారుతాన్రా? గౌరీ బాధగా పడుకొని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే విష్ణు అక్కడికి వచ్చాడు. గౌరీని అలా చూసిన విష్ణు
మీరా మాటలు గుర్తు చేసుకొని ఆల్రెడీ మీ పల్లెటూరు పిల్లంతో మాట్లాడేశా. పాపం చాలా బాధలో ఉంది. గౌరీతో మాట్లాడాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే విష్ణును చూసిన గౌరీ లేచి కూర్చొని ఏమైందండి? ఏమైనా కావాలా? నేను బయటికి వెళ్తాను. అని వెళ్ళబోతుంటే లేదు, ఆగు, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించండి? అది మీరా. ఇంతలో సంధ్య ఇంకా రాజు గొడవ పడుతుండటం వినిపించింది. మాకిష్టం లేదు అంతే. అది విని ఇద్దరు కంగారుగా కిందికి వెళ్లారు. హాల్లో రాజు ఇంకా సంధ్య కోపంగా అరుచుకుంటున్నారు. అసలు ఎవరికి చెప్పి టికెట్స్ బుక్ చేసావు నువ్వు? చెప్పాల్సిన అవసరం ఏంటి మాకు? హాలిడేస్ కి ట్రిప్ కి వెళ్ళడంలో తప్పేంటి? తప్పే. పండక్కి గౌరీ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని తెలిసి కూడా ఎందుకు ఇదంతా చేసావు? వాళ్ళ ఊర్లో పండగ చేసుకునే అవసరం మనకేంటి? మన ఇల్లు లేదా మనకి డబ్బులు లేవా? అందుకే ఈసారి అందరం కేరళకి వెళ్తున్నాం అంతే. సంధ్య, ఆపు. మన ఊరికి వెళ్తున్నాం అంతే. నాన్న ప్లీజ్, ఆ పల్లెటూరులో మేము ఉండలేము, మాకు అలవాటు లేదు. ఏంటి అలవాటు లేదు? మీకు అలవాటు లేనివి చేయడానికి అంత ఇబ్బందిగా ఉంటే ఆ అమ్మాయి మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి ఎంత ఉండాలి? పైగా ఆ అమ్మాయికి అడ్జస్ట్ అయ్యే టైం ఇస్తున్నారా మీరు? అసలు అలవాటు చేసుకొని సతాయిస్తున్నారు రోజు. మళ్ళీ మీరు అలవాట్ల గురించి మాట్లాడుతున్నారా? మీరెన్ని చెప్పినా మేము ఆ ఊరికి మాత్రం రావడం కుదరదు. నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను. నేను క్యాన్సిల్ కూడా చేశాను. వాట్? టూ మచ్ నాన్న. మమ్మల్ని అడగకుండా ఎలా క్యాన్సిల్ చేస్తారు? మమ్మల్ని అడిగి బుక్ చేశారా మీరు? వాళ్ళకి మాట ఇచ్చాం, మనం ఊరికి వెళ్తున్నాం అంతే. మేము రాము, మీరొక్కరే వెళ్ళండి. ఇంతలో నేను వస్తాను నాన్న. ఆ మాట విని గౌరీ ఇంకా అందరూ ఆశ్చర్యంగా విష్ణుని చూశారు. ఏంటన్నయ్య, ఏం మందు పెట్టింది మీ ఆవిడ? ఒక్క రోజులోనే మారిపోయావు. అంజలి, మాటలు జాగ్రత్త. రే విష్ణు, తొందర పడుతున్నావు. అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడేమైనా చిన్న పిల్లాడా? మాటలు చెప్పి వాడిని కూడా మీలాగా తయారు చేయకండి. మీ పండక్కి ఊరెళ్తున్నాం అంతే. వెళ్ళండి, ఎవరు ఆపుతున్నారు? కానీ మేం మాత్రం చచ్చినా రాము. సరే, అలాగే. మాతో పాటు గంగని కూడా తీసుకొని వెళ్తున్నాం. అదేంటి గంగా ఎందుకు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మీరే చేసుకోండి అని లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు ఏం చేద్దాం? సంధ్య కోపంగా చూస్తూ ఉండిపోయింది. వీళ్ళు గొడవ పడ్డారు సరే, కానీ నా గురించి ఏం మాట్లాడలేదే. నేను కూడా ఏదో ఒకటి చేసి విష్ణుతో వెళ్ళాలి. గౌరీ చాలా ఆనందంగా విష్ణు మాటలు తలుచుకుంటూ ఉంది. దేవుడా, నా బాధ నీకు అర్థమైందా స్వామి? మొత్తానికి ఆయన నాతో బాగుంటున్నారు, ఊరికి వస్తా అన్నారు, ఇందాక కూడా ఏదో మాట్లాడాలి అన్నారు అని అనుకుంటుంటే ఇంతలో మీరా అదంతా విని ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఎప్పుడూ లేనిది విష్ణు నీతో బాగుంటున్నాడనా? ఎక్కువ మురిసిపోకు. బాధ పెట్టే ముందు విష్ణు అలానే ఉంటాడు. ఏదో చెప్తా అన్నాడు కదా, అదేంటో ఆలోచించు. బహుశా నిన్ను వదిలేస్తున్నాడేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గౌరీ మళ్ళీ భయంగా బాధలో ఆలోచిస్తూ ఉంది. ఈ సంక్రాంతికి నా జీవితం ఎన్నో మలుపులు తిరగబోతుంది. అసలు నేను మళ్ళీ ఈ ఇంటికి వస్తానా? నాతో పాటు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం కలుద్దాం.